సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లన్న కళ్యాణానికి ముస్తాబవుతున్నాడు. విజయాచలం గుట్టల్లో పెళ్లి సందడి మొదలైంది. కొండ సోరికాల్లో కొలువైన కోరమిసాల మల్లన్న కళ్యాణ వైభోగానికి వేదిక సిద్ధమైంది. కొమరవెల్లి మల్లన్న కళ్యాణ వేడుకల కోసం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద కళ్యాణ మండపం సర్వంగా సుందరంగా సిద్ధమవుతుంది. వీరశైవులో ఆడబిడ్డ అయిన మొడలమ్మను, యాదవుల ఆడబిడ్డ అయిన కేతమ్మను మల్లన్న స్వామి వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం వివాహమాడనున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమరవెల్లి మల్లన్న పెండ్లి గడియలు సమీపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణం తోటబావి వద్ద కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మండపంలో ఈ నెల 14న అశేష జనావాహిక భక్తుల మధ్య ముత్యాల పందిరిలో వీరశైవుల ఆడబిడ్డ అయిన మేడలమ్మ దేవికి యాదవుల ఆడబిడ్డ అయిన గొల్లె కేతమ్మను మల్లన్న వివాహం చేసుకోనున్నారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ముక్కోటి దేవతలు పంచభూతాల సాక్షిగా కోరమీసాల కొమరవెల్లి మల్లన్న వివాహం జరగనుంది. దీనికి గాను ఆలయ పరిసరాలు మామిడి తోరణాలతో, స్వామివారి రాజగోపురం విద్యుత్ దీపకాంతులతో సర్వంగా సుందరంగా ముస్తాబైంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి సుమారు 50,000 మంది భక్తులు హాజరవుతారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. 14వ తేదీ ఉదయం ఆదివారం ఉదయం 5 గంటలకు స్వామివారి దుష్టుకుంభం పరిహరణ తొలి దర్శనంతో పాటు ఉత్సవాలు ప్రారంభమై 10 గంటల 45 నిమిషాల వరకు స్వామివారి కళ్యాణోత్సవం జరపబడుతుంది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణ క్రతువు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా పడిగన్న గారి వంశస్థులు, మహాదేవుని వంశస్థులు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం తదుపరి స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం సాయంకాలం 6 గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం కొమరవెల్లి మల్లన్న జాతర స్వామి కళ్యాణంతో ప్రారంభమై సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారంతో ప్రారంభమై మహాశివరాత్రికి పెద్ద పట్నంతో సాగుతూ ఉగాది ముందు వచ్చే ఆదివారం రోజున అగ్నిగుండాల వారంతో ముగుస్తుంది. ఏడాది పాటు మొక్కులు అప్పగిస్తూ నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వెలుగొందుతుంది ఈ క్షేత్రం. కొమరవెల్లికి వచ్చిన భక్తులు కొండపైన ఎల్లమ్మ తల్లిని, తన సోదరి కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ దేవాలయం కొమరవెల్లి నుంచి 8 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. మల్లన్న దేవుడు యాదవుల ఆడపడుచు గొల్ల కేతమ్మను పరిణయమాడడంతో యాదవులు, కూర్మలు గొల్లవారికి ఇంటి దైవంగా పూజలు చేస్తారు. మల్లన్న దేవుడు రెడ్డి వంశస్థుడిగా రాజుగా భావించిన కొందరు మున్నూరు రెడ్డి కులస్తులు స్వామికి ప్రతి ఏటా దర్శించుకొని మొక్కులు అప్పగిస్తారు. ఈసారి ప్రభుత్వం తరఫున మల్లన్న కళ్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించుకున్నారు. దాదాపు 90% పూర్తయిపోయింది. రేపు ఫ్లవర్ డెకరేషన్ జరుగుతుంది. క్యూ కాంప్లెక్స్ కూడా దాదాపు 90% అయిపోయింది. ఈరోజు సాయంత్రం కల్లా క్యూ లైన్స్ కూడా మార్కెట్స్తో మంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు కళ్యాణము ఉదయం పూట 14వ రోజు దృష్టి కుంభం ఉంటుంది. తర్వాత ఉదయం 8 గంటలకు స్వామివారి యొక్క అభిషేకం ఉంటుంది. తర్వాత 9:30-10 గంటల నుంచి స్వామివారి యొక్క పెళ్లి యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి సామాగ్రి కళ్యాణ వేదిక వరకు తీసుకెళ్తారు. తర్వాత స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు కూడా కళ్యాణ వేదిక వరకు తీసుకెళ్తారు. దాదాపు 90% పూర్తయిపోయింది. రేపు ఫ్లవర్ డెకరేషన్ జరుగుతుంది. క్యూ కాంప్లెక్స్ కూడా